అనంతపురం జిల్లా రాయదుర్గంలో గోనబావి బాలుర వసతి గృహ నిర్మాణానికి 12 కోట్లు విడుదల కావడం సంతోషకరమని ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు అన్నారు. వైసీపీ అసమర్థత పాలన వల్ల నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయని చెప్పారు. బాలిక విద్యకు గత వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడిచిందని విమర్శించారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో 2 ఆశ్రమ పాఠశాలలను తీసుకొచ్చామని కాలువ శ్రీనివాసులు తెలిపారు. 2014-19 మధ్య కాలంలో బాలికా విద్యకు పెద్దపీట వేశాం. ఆడపిల్లలను చదివించాలా, ఆడపిల్లలను కళాశాలలకు పంపించాలా అని ఒక ప్రత్యేక కార్యక్రమం తీసుకొని అధికారులను ప్రజాప్రతినిధులందరినీ కూడా భాగస్వాములు చేసి చదువుల ఒడి జగన్ రెడ్డి అమ్మఒడి పెట్టకముందే రాయదుర్గంలో నేను చదువుల ఒడి పేరుతో పాఠశాలల బయట ఉన్న ఆడపిల్లల్ని స్కూళ్ళలో చేర్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకున్నాం. దాంట్లో భాగంగా 1426 మంది ఆడపిల్లల్ని, బడి మానేసిన ఆడపిల్లల్ని తిరిగి పాఠశాలల్లో చేర్చడంతో పాటు వాళ్ళకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించి బాలికా విద్యను ప్రోత్సహించారు. దాంట్లో భాగంగా రాయదుర్గం నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా 2 ఆశ్రమ పాఠశాలల్ని ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చి కౌమార దశలో ఆరోగ్య